రాత్రి నామినేషన్స్ ఎలా అనిపించినాయి? నామినేషన్స్ లో నాకు ఒకటి నచ్చలేదు భయ్యా. నబీల్ ని టార్గెట్ చేశారు. అవును, ఈ గ్రూప్ నబీల్ ని అయితే టార్గెట్ చేశారు. నబీల్ కి మేము ఉన్నాం, అర్థమైందా? నువ్వు చేసినంత మాత్రాన సోనియా, సోన్ పాపిడి సోనియా నువ్వు చేసినంత మాత్రాన నబీల్ ఏమి చెడ్డోడు అయిపోడు. బయాసిడ్ సంచాలక అంతకంటే కాదు. ఆల్రెడీ బయాసిడ్ బిగ్ బాస్ అని అబ్బాయి బయటకు పోయాడు. నువ్వు బయాసిడ్ సంచాలక అంటున్నావు. నబీల్ ని గుర్తుపెట్టుకో. నువ్వు సోనియా నీ చెత్త ఆట, నీ చెత్త పర్ఫార్మెన్స్, నీ చెత్త మాటలో వెనక్కి తీసుకోవాలి నువ్వు. లేకపోతే నిన్ను ఒక్క చూపు చూస్తాం, మేము బయట నుండి చూస్తున్నాం. లోపల కూడా యష్మి కూడా సోనియా మీద ఫైర్ అయిపోయింది. మామూలుగా లేదు. యష్మి కూడా మొన్నటి దాకా నెగిటివ్ యాంగిల్ లో ఉంది. ఈ రోజు పాజిటివ్ యాంగిల్ లో దెబ్బకి తిరిగింది. యష్మి చేసిన ఆర్గ్యుమెంట్, యష్మి నామినేషన్ కరెక్ట్ గా ఎంతసేపు ఉందో తెలుసా? 5ంటికి మొదలైతే 7 అయింది నామినేషన్ కంప్లీట్ అయ్యేసరికి. అలా ఉండాలి, అలా ఫైర్ అవ్వాలి, రీజనబుల్ గా ఫైర్ అయ్యాలి. అవసరానికి వాడుకుంటున్న లోపల జనాలు అంటే ఫెయిర్ నామినేషన్ చేస్తే వీళ్ళ మట్టికి ఎవరో పృథ్వీ సోనియా అన్ఫేర్ నామినేషన్ చేశారు. వేస్ట్ ఫెయిలర్స్. సోంపాపిడి సోనియా నువ్వు దేనికి పని చేయవు, ఒక డాన్స్ రాదు, ఒక ఆట రాదు, నిలబడి చూస్తా ఉంటావు, ఎప్పుడు కూడా నకిల్ కూడా సంకనాగుతా ఉంటావు. నీకు అంతకు మించి వేరే సోర్స్ లేదు నీకు. నీకు అసలు అశ్మి కూడా అన్నదిగా నువ్వు ఖాళీ కూర్చుని వాళ్ళిద్దరిని పంపుతున్నావు అని. వీళ్ళిద్దరిని కత్తిల్లా వాడుకున్నావు నువ్వు. కత్తిల్ని ఎదరపెట్టి నువ్వు నక్కలాగా వెనకాల ఉండి ఆడుతున్నావు నువ్వు అని క్లియర్ గా అయితే యష్మి చెప్పింది. యష్మి చెప్పడమే కాదు, 2 గంటల వాదన కూడా ఆడింది. 2 గంటల వాదం అంటే మామూలుగా ఉండదు బాసు. సోనియాకి సరైన మొగుడు నబీలు, యష్మి దొరికారు. నీకు ఎప్పుడూ లేనట్టుగా విచిత్రంగా ఆదిత్య ఓము కరెక్ట్ పాయింట్ రేజ్ చేసి ఇప్పటి వరకు కూడా ఎందుకు లేరా బాబు వాళ్ళతో మనకే పెంట మీద రాయేస్తే మన మీదే పడినట్టు ఎప్పుడు కూడా భయపడేవాడు వాళ్ళతో పెట్టుకోవడానికి. ఫస్ట్ టైం రాత్రి చూసుకున్నట్టయితే ఆదిత్య ఓము చేసిన పాయింట్ కి అలా సమాధానం లేదు. వాళ్ళ ఫెయిర్ నామినేషన్ చేస్తే నబీల్ ఆదిత్య ఓము వాళ్ళ మట్టికి రివెంజ్ నామినేషన్ చేశారు ఇద్దరు కూడా. పృథ్వీ గాడు ఆడికి పిచ్చి కుక్కాడు, ఆడికి అసలు మాట్లాడటమే రాదు. ఆడికి వాడు అసలు బిగ్ బాస్ హౌస్ కి అన్ఫిట్. ఏదో గేమ్స్ లో అగ్రెసివ్ గా ఉన్నాడేమో అనుకుని యాక్సెప్ట్ చేశాను కానీ నిన్ను యాక్సెప్ట్ చేసే పని లేదు. ఈ నామినేషన్ లో నిన్ను మెడపట్టి బయటికి గెంటేస్తాం, అందులో ఎటువంటి డౌన్ లేదు. మీరు ఎవరితో పెట్టుకున్నారో? సింహంతో పెట్టుకున్నారు. సింహం అంటే ఎవరో నబీల్ ఇంతవరకు కూడా ఏ పులిహార రాణితో కూడా హక్ చేసుకోవడం లేదు, మాట్లాడేది లేదు, బ్యాడ్ గా బిహేవ్ చేసింది లేదు. సంచాలక్ గా ఫెయిల్ అంటున్నావు నువ్వు. బెలూన్ గేమ్ లో నువ్వు పీకి బంతలు కట్టింది ఏముంది అక్కడ? నువ్వేం చేసావు? నువ్వు బిగ్ బాస్ నిర్ణయం ఇచ్చేదాకా కూడా నీకు తెలియదు. ఆ గేమ్ లో ఎవరికి డెసిషన్ ఇవ్వాలో కూడా తెలియదు. నీ ముఖానికి రూల్స్ అండ్ లాస్ మాట్లాడుతున్నావు. ఆమె కరెక్ట్ గా ఆడుంటే అభి కూడా కొంచెం ఉండేదేమో. నువ్వు లాయర్ చదివావని లాజిక్ మాట్లాడితే కుదరదు. అది బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ హౌస్ లో ఇట్లాంటి చెత్త కంటెస్టెంట్స్ అందరూ ఉంటున్నారు. మంచి వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారు. నాకైతే దీని మధ్య అసలు ఈ నామినేషన్ సోనియా నామినేషన్ నబిల్ గేయడం నాకు అసలు ఏ మాత్రం నచ్చలేదు. పృథ్వీ కూడా నబిల్ ని టార్గెట్ చేసినట్టున్నాడు. పృథ్వీ గడికి వెనకాల తోక, సోనియా తోకాడు. సోనియా ఏ పాయింట్ రేస్ చేసింది అదే చెప్తుంది. నువ్వు అన్ఫిట్ సంచాలక్ అంటున్నాడు. ఈడు మొఖానికి అసలు సంచాలక్ అంటే మీనింగ్ కూడా తెలియదు. అంత దూరం పోడు కూడా, అంత దూరం పోలేదు కూడా. ఎప్పుడు వీడు మొఖానికి అగ్రెసివ్నెస్ తప్పితే ఏనాడు కూడా గేమ్ ఆడింది లేదు, గేమ్ ఆడిన పాపం లేదు. వీడు ఎంతసేపు వాళ్ళ మీద అరవా, వీళ్ళ మీద అరవా, ఏదో కండ్ల కాంతారావు లాగా ఫీల్ అవుతున్నాడు. గానీ సరిగ్గా నబీల్ తగులుకుంటే నీ నడుము విరిగిపోద్ది. నబీల్ మరి ఎందుకన్నా నీ నడుము జారిపోద్ది. సోనియాకి నిఖిల్ పృథ్వీ ఎందుకు హెల్ప్ చేస్తున్నారు బాగా? ఎవరో పృథ్వీని అండ్ అక్కడ నీకు యష్మి కూడా అదే పాయింట్ రేజ్ చేసింది. మీరు అందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నట్టు కనబడుతుంది నాకు. గ్రూప్ గేమ్ ఆడుతున్నారని డైరెక్ట్ గా చెప్పింది ముఖం మీద. ఒకరు ముఖాలు చూసుకొని మాడిపోయినాయి వాళ్ళకి తెలుసా. ఒక్కటే చెప్తున్నా నేను, నిఖిల్ నువ్వు మట్టికి ఇప్పుడు దాకా తీసుకున్న ప్రతి డెసిషన్ కరెక్ట్ గా ఉంది. 9 సేవ్ చేసినప్పుడు కూడా నువ్వు చీఫ్ గా చాలా పర్ఫెక్ట్ గా సేవ్ చేసావు. ఇదే కంటిన్యూ చేసి వాళ్ళిద్దరు శత్రువుల దగ్గర నుంచి దూరంగా జరిగిపో. నువ్వు జరిగిపోతేనే ఆ సోంపాపుడు సోనియా దగ్గర నుంచి లేకపోతే మన పిచ్చుకొక్క పృథ్వీ గారి నుంచి తప్పించుకుంటేనే నువ్వు మట్టికి ఫైనల్ కంటెస్టెంట్ అవుతావు. అందుకే నిఖిల్ బిగ్ బాస్ ఎదురుకున్న 9 వరకు సరే బాగా ఆడుతున్నాను అన్నాడు కదా. చీఫ్ గా అథారిటీ ఇచ్చాడు. నామినేషన్ అయిన సభ్యుల్లో ఒకరిని సేవ్ చేయొచ్చు. అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేశాడు? 9 సేవ్ చేశాడు. చాలా అన్ఫేర్ నామినేషన్. ఆవిడకి అసలు పాయింట్ లేదు, కూడా ఏదో పాతది ఎప్పుడో తీసుకొచ్చి నామినేట్ చేసింది. అది పాయింటే కాదు కానీ కరెక్ట్ గా చేశాడు.
నిఖిల్ మట్టికి వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి. తప్పించుకోకపోతే ఖచ్చితంగా నిఖిల్ ను కూడా బయటకు నూకేస్తారు. మణికంఠన్ ఎందుకన్నా టార్గెట్ చేస్తుంది ఈ యష్మి గౌడ? ఈ యష్మి గౌడ అంటే పర్సనల్ గా హట్ అయింది, మణికంఠ మీద పర్సనల్ గా హట్ అయింది. మనోడు కూడా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు కదా, యష్మి ప్రతి నామినేషన్ లో పెడతానంది. యష్మి చేసింది కూడా అన్ఫేర్ నామినేషన్, అది వేస్ట్. సోనియాకి చేసింది కరెక్టే గానీ మనోడు మణికంఠకి చేసింది కరెక్ట్. మణికంఠ మీద ప్రతీకారం ప్రతీకారం నామినేషనే. కాకపోతే యష్మికి బాగా హట్ అయ్యింది మణికంఠ వల్ల. ఆడి వెనకాల నుంచి ముద్దులు పెడతాం, హగ్గులు చేసుకోవడం అవన్నీ ఓవర్ గా అనిపించింది. ఆమెకి ఇష్టం కాలేదు, ఆమెకి ఇష్టం అవ్వలేదు. ఇప్పుడు ఒక పెళ్ళైనోడు వెళ్ళి ఇంకో పెళ్లి కాని దాన్ని ముద్దులు పెడతా ఉంటే ఏం గలీజ్ గా ఉంటది. ఆ గలీజ్నెస్ ఆడికి నచ్చలేదు. నచ్చలేదు కాబట్టి ప్రతి నామినేషన్ లో పెడతానని డైరెక్ట్ గా చెప్పేసింది కదా, ఇంకా చెప్పడానికి ఏముంది దాంట్లో. అయితే ప్రోమోలో కూడా యష్మి కూడా ఎక్కువ ఏడ్చింది అన్న. ఇప్పుడు రీసెంట్ ఏడ్చిందంటే ఈ సోనియా సోంపప్పుడు సోనియా అది నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది కదా, ఇది దీనికి అసలు నోరు ఇప్పితే అన్ని చెడ్డ మాటలే, అన్ని చెడ్డ అఫైర్లే. ఎందుకంటే ఆ మైండ్ అలాంటిది, ఆ బూత్ మైండ్. అందులో ఆర్జీవి గారి శిష్యురాలు కదా, ఆవిడకి థాట్స్ అంతకన్నా ఎక్కువ ఉండవు, అంతకన్నా మెచ్యూరిటీ ఉండదు. ఏదైనా సరే తీసుకుంటాను, ఏదైనా డిఫెండ్ చేస్తానంట. ఆదిత్యని ఏమంది భయ్యా, ఆదిత్యని నువ్వు 4 వీక్స్ ఉంటానన్నావు కదా, 4 వీక్స్ అయిపోయింది, 4 వీక్ నామినేషన్ అయిపోయింది, నువ్వు వెళ్ళిపోయి ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు. బిగ్ బాస్ అనుకుంటుందండి. నువ్వేమో బిగ్ బాస్ వా, నువ్వు బయాసిడ్ సంచాలక అన్నప్పుడే నేను బయాస్ చేసేసారు జనం. నీకు అసలు విషయం తెలియట్లా, నేను మొత్తానికి బయటికి గెంటేస్తారో సర్వనాశనం. నువ్వు చెప్తున్నా కదా, ఈ సీజన్ లో 4th నామినేషన్ లో ఖచ్చితంగా నువ్వైతే బయట ఉంటావు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.